హలో అందరికీ వెల్కమ్ టు డ్రీమీ హ్యాండ్స్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఈజీగా చేసే మా స్టైల్ గుమ్మడికాయ స్వీట్ తయారీ చేయబోతున్నాం. చాలా సాఫ్ట్గా రుచిగా ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా తయారీని మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక ఫ్రెష్ గుమ్మడికాయ తీసుకొని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న గింజలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్లుగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని గింజలను సపరేట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. గుమ్మడికాయ స్వీట్ తినటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. గుమ్మడికాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది మరియు అలసటను తగ్గిస్తుంది. ఇలా కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలను సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. తరువాత బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి లేదా పొడిగా చేసుకోవాలి. బెల్లం వల్ల స్వీట్కి మంచి సహజమైన తీపి రుచి వస్తుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడిగా చేసిన బెల్లం ముక్కను ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాక కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలి. కొద్దిగా మిర్చి కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను పాన్ లో వేసుకోవాలి. అన్ని బాగా కలుపుతూ కొద్దిసేపు ఉడికించాలి. గుమ్మడికాయ నెమ్మదిగా మెత్తపడుతూ మంచి రుచి వస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ప్లేట్ పెట్టేసి కాసేపు మగ్గించాలి. ఇప్పుడు యాలక్కాయ పొడి మరియు ఉప్పు వేసి అన్నీ బాగా కలిపి మరి కొంతసేపు మరిగించాలి. కాసేపు వెయిట్ చేసి ఇప్పుడు బెల్లం పొడి వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. బెల్లం వాడటం వల్ల ఇది సహజమైన తీపి పదార్థంగా పనిచేస్తుంది మరియు జీర్ణక్రియకు మంచిది. స్వీట్ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండటంతో పిల్లలు కూడా చాలా ఇష్టముగా తింటారు. బాగా కలిపి మరి కొంతసేపు మరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగి గుమ్మడికాయతో కలిసి మంచి తీపి పాకంలా తయారవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడు అడుగుకి అంటుకోదు. ఇప్పుడు గుమ్మడికాయ మెత్తగా మెరిసేలా చాలా టేస్టీగా కనిపిస్తుంది. అంతే, మన హోమ్ మేడ్ గుమ్మడికాయ స్వీట్ రెడీ అయిపోతుంది. చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది కదా. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో సింపుల్గా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్గా లేదా డెజర్ట్గా తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.